దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917, సెన్సెక్స్ 75,920 పాయింట్ల వద్ద చెల్లిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్ మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్ షోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంటుండటంతో ప్రయాగ్రాజ్కు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో స్థానిక నైనీ బ్రిడ్జ్ ప్రాంతంలో వందల కొద్ది వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. త్రివేణి సంగమం వద్దకు చేరుకోవడానికి గంటల కొద్ది సమయం పడుతోంది. కాగా జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 54.31 కోట్ల మంది ప్రయాగ్రాజ్ విచ్చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 26తో మహాకుంభమేళా ముగియనుంది. ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ థానీ భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఆయనకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి చర్చలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. రాబోయే 3 నెలలు చాలా కీలకమని, వేసవి నేపథ్యంలో సాగు, తాగునీరు, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించాలని సీఎస్కు సూచించారు. అలాగే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒడిశాలోని కళింగ వర్సిటీలో నేపాల్ విద్యార్థిని ప్రకృతి ఆత్మహత్య దుమారం రేపింది. మాజీ ప్రియుడి వేధింపుల వలన చనిపోయిందని, అతడిపై చర్యలు తీసుకోవాలని తోటి నేపాలీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వర్సిటీ నిర్వాహకులు వారిపై ఆగ్రహించారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వర్సిటీ వెల్ఫేర్ ప్రోగ్రాం ఖర్చు మీ దేశ బడ్జెట్ కంటే ఎక్కువ, మీరు వచ్చి ఇక్కడ నిరసన చేస్తారని బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. తొక్కిసలాట జరిగేంత రద్దీ కూడా రైల్వే స్టేషన్లో లేదు, కుట్రేమీ లేదని భావిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ పర్యవేక్షణ మరింతగా పెంచామని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్టేషన్లో 8 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని మోహరించారు. భక్తుల రద్దీని, డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మహాకుంభమేళాను మరో 2 రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కార్ స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చి చెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజున కుంభమేళా ముగుస్తుందని వివరించింది. రాత్రికి రాత్రే హైదరాబాద్ను మార్చలేరంటూ హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. శనివారం విచారణ చేపట్టి ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హమాస్ సంస్థకు చెందిన నేతల ఫోటోలను కేరళలో ఏనుగులపై ఊరేగించడం కలకలం రేపింది. అక్కడి పాలకుల్లో ప్రతి ఏటా త్రిథాలా ఫెస్ట్ అని ఓ వేడుక నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వేడుకల్లో హమాస్ సంస్థకు చెందిన నేతల ఫోటోలను ఊరేగించారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో కనిపిస్తున్న ముసలి పేరు హెన్రీ. దాని వయసు 124 ఏళ్లు. ప్రపంచంలో అత్యంత ముసలి ఇదే. 1900లో జన్మించిన దీన్ని 1903లో పట్టుకున్నారు. అప్పటి నుంచి మనుషుల రక్షణలో ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని సంరక్షణ కేంద్రంలో దీన్ని పెంచుతున్నారు. ఇప్పటి వరకు 10,000 ముసళ్లకు జన్మనిచ్చింది. కెనడాలోని టొరంటోలో డెల్టా సంస్థకు చెందిన విమానం తిరగబడింది. అమెరికా నుంచి వస్తున్న ఆ విమానం బాగానే ల్యాండ్ అయినా రన్వే అంతా మంచుతో నిండిపోవడంతో బోల్తా కొట్టిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదని, 80 మంది ప్రయాణికుల్లో 15 మంది గాయపడ్డారని వారు వెల్లడించారు. మరికొన్ని నిమిషాల్లో పరీక్ష, రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్. ఇలాంటి సమయంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన సమర్థ్ అనే విద్యార్థి క్రిటికల్ థింకింగ్ నెటిజన్లను మెప్పించింది. పారాగ్లైడింగ్ చేస్తూ అతను పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ వీడియోను పారిశ్రామికవేత్త హర్ష గోయంకా షేర్ చేశారు. క్లిష్టమైన సమయంలో తన ముందున్న ప్రాబ్లం సాల్వింగ్ చేసేందుకు ఇతనికి 100 మార్కులు ఇవ్వాల్సిందని రాసుకొచ్చారు. ఏపీలో కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ నేతలు ఇవాళ చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తుని బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఏపీ పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సివిల్ ఎస్ఏ పోస్టులను 65%, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలంది. గత ఏడాది జూలై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందిన వారికి కేటగిరీలను బట్టి 5 నుంచి 25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.
మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మే నెల స్పెషల్ ఎంట్రీ దర్శనం గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న విడుదల చేయనుంది. ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ఎల్నినో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక ఏపీలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా భాకరాపేట పిఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు. స్థానిక ఓ రిసార్ట్లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక్కడెందుకున్నారంటూ వారు ఆయనను ప్రశ్నించడంతో మనోజ్ ఆగ్రహానికి గురయ్యారు. తనను అరెస్టు చేయడానికి వచ్చారా అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం పిఎస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రైల్వే సైడింగ్ ప్రారంభమైంది. ఈ రైల్వే సైడింగ్ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేస్తారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కోమటిపల్లి, కృష్ణాపురం తదితర గ్రామాల వారు పాల్గొన్నారు. ఈ సైడింగ్ ద్వారా తమకు జీవనోపాధి దొరుకుతుందని పరిసర గ్రామాల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.